హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. ఆదివారం జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన ఓ మ్యాచ్లో విరాట్ కోహ్లీ తన అత్యుత్తమ ప్రదర్శనతో అదరగొట్టేశారనుకోండి. అయితే తన ట్రేడ్ మార్క్ యానిమేటెడ్ సెలబ్రేషన్స్తో పంజాబ్ ఆటగాళ్లను ఏడిపించేలా చేసేశాడు. ఇందుకోసం వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు కోహ్లీ. అయితే ఆట ముగిసిన తర్వాత పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ని ఆట పట్టించేందుకు విరాట్ కోహ్లీ మైదానంలో చేసిన విన్యాసాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారిపోయాయి. అయితే జితేష్ శర్మ 6 కొట్టి బెంగళూరు జట్టును గెలిపించిన తర్వాత విరాట్ కోహ్లీ అయ్యర్ వైపు చూస్తూ ఉడికించేలా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఈ క్రమంలో అయ్యర్ ఎంతో బాధలో ఉన్నాడు. ఇద్దరి మధ్య కొంత వాగ్వాదం అనేది జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఒక దశలో అయ్యర్ కోహ్లీ చేయితో నెట్టడం కూడా కనిపిస్తూ ఉంటుంది. దీంతో కోహ్లీ సెలబ్రేషన్ పై అయ్యర్ కోపంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే మైదానంలో విరాట్ కోహ్లీ చేష్టలకు చిరాకు పడింది శ్రేయాస్ అయ్యర్ ఒక్కడే కాదని ఈ సంఘటన తెలుస్తోంది. ఎందుకంటే మ్యాచ్ అక్కడ ఒక్కరికి మాత్రమే పరిమితం కాదు, చుట్టుపక్కల చాలా మంది గమనిస్తూ ఉంటారు. కాబట్టి మ్యాచ్ ముగిసిన తర్వాత ఆర్సీబీ సూపర్ స్టార్ కోహ్లీపై బాటిల్తో దాడి చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరిగింది అని అంటే, స్టేడియంలో ఉన్న అభిమానుల్లో ఒకరికి కోహ్లీ ఇలా చేయడం నచ్చలేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కానీ టీమిండియా దిగ్గజ ప్లేయర్పై ఇలా బాటిల్తో దాడి చేయడం మంచి పద్ధతి కాదని, కోహ్లీ ఖచ్చితంగా గౌరవించాల్సిందేనంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో కోహ్లీపై ఏదో విసిరినట్లు తెలుస్తుంది, కానీ అది బాటిలా ఏంటి అన్నదైతే క్లారిటీ లేదు. ఆట ముగిసిన తర్వాత కోహ్లీతో పాటుగా అతని ఆర్సీబీ సహచరులు కూడా డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్తుండగా ఈ సంఘటన అనేది చోటు చేసుకుంది. అయితే కోహ్లీ స్టేడియంలోకి ప్రవేశించే ముందు ఒక అభిమాని కోహ్లీపై ప్లాస్టిక్ బాటిల్ను విసిరాడు. అయితే అదృష్టవశాత్తు అది కోహ్లీకి అయితే తగలేదనుకోండి. దీంతో భారత మాజీ కెప్టెన్ ఒక్కసారి స్టాండ్స్ వైపు చూశాడు, ఎవరా విసిరింది అని. మ్యాచ్ గురించి చెప్పాలి అంటే ఇక బెంగళూరు 7 వికెట్ల తేడాతో పంజాబ్ను ఓడించి విజయ పథంలోకి తిరిగొచ్చింది. సొంత గడ్డపై పంజాబ్తో జరిగిన ఘోర పరాజయం తర్వాత 2 రోజులకే ప్రతీకారం తీర్చుకుంది.